ఆ, ఇంతకీ ఏం పేరు పెట్టారండి? దుర్గాదేవి పేరు పెట్టాం. దుర్గా. చాలా మంచి పేరు. మీరంతా నా పాప ఉయ్యాల ఫంక్షన్‌కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది కావ్య. నా కోరికను మన్నించి, నా పాపను నీ చేతుల మీదుగా ఉయ్యాల్లో వేసినందుకు చాలా థాంక్యూ కావ్య. ఏంటి మేడం మీరు? మన మధ్య ఇవన్నీ అవసరమా? మీ కడుపున పుట్టిన పాప అయినా కొన్ని రోజులు నా ఒడిలో ఆడుకుంది. నాకన్న బిడ్డైనా మీ చేతుల్లో ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు. నేను మీ పాపను ఉయ్యాల్లో వేశానని అనుకోలేదు మేడం. నా బిడ్డకే బారసాల చేశానని అనుకున్నాను. ఏదైతేనే ఫంక్షన్ బాగా జరిగింది. రండి అందరం కలిసి భోంచేద్దాం. ఉమ్. తులసి, ఏయ్ నువ్వేంటిగడా? అమ్మా, నువ్వెందుకొచ్చావు? మళ్ళీ ఎవరు పంపలు కూల్చాలని వచ్చావు? మినిస్టర్ గారు, ఈవిడేంటండి మీటికి వచ్చింది? తనకి మీకు ఏంటి పరిచయం? అంటే తను తెలిసినావిడ, కానీ తను మీ ఇంటి ఆడబిడ్డేనని నాకు కొంచెం లేటుగా తెలిసింది. అది మా ఇంటి ఆడపడుచు కాదయ్యా, మా పాలిట మృగం. జీవితాంతం మమ్మల్ని పీక్కు తింటుంది. అందుకే మేమందరం కలిసి తనని ఇంట్లోంచి తరిమేశాం. తీరా చూస్తే ఇక్కడ ప్రత్యక్షమైంది. ఏంటి ఇంకా చూస్తున్నావు? వచ్చిన దారినే వెళ్ళు. వెళ్తాను. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నేనొచ్చింది కూడా మినిస్టర్ గారు ఫంక్షన్కి పిలిచారని కాదు. మీరంతా వస్తున్నారని తెలిసి మీ అందరినీ క్షమాపణ అడగాలని, నేను చేసిన తప్పులకి పరాయశ్చిత్తం చేసుకోవాలని వచ్చాను. ఏంటే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకునేది? నీ పెండాకూడు. నీ మొహం చూస్తేనే దరిద్రం. పో ఇక్కడి నుంచి. అమ్మా, నీ ఆవేశంలో అర్థం ఉందమ్మా. మీరు నన్ను అసహించుకోవడంలో న్యాయం ఉంది. నిజానికి నేను చేయకూడని తప్పులే చేశాను. అందుకు అనుభవిస్తున్నాను కూడా. దేవాలయం లాంటి ఈ ఇంటిని, బంగారం లాంటి మనుషుల్ని వదిలి నేను బయటికి వెళ్ళాకే అర్థమైందమ్మా నేనేం కోల్పోయానో, ఎంత తప్పు చేశానోని. కళ్ళు తెరుచుకున్నాను, కుటుంబం విలువ తెలుసుకున్నాను. అయినా వాళ్ళ గొప్పతనం గ్రహించాను. నేను చేసిన పాపాలకి నా కడుపున పుట్టిన కొడుకు కూతురు కూడా నాతో మాట్లాడట్లేదమ్మా. నన్ను చూస్తేనే ఆశ్రయించుకుంటున్నారు. ఇలాంటి బ్రతుకు నేను ఎందుకు బ్రతకాలని అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని ఒక్కసారి చూసిపోదామని వచ్చానమ్మా. చూసిపోదామని వచ్చానమ్మా. మళ్ళీ మీ ప్రేమని పొందే అవకాశం మీరెలాగో నాకివ్వరు. కాబట్టి నేను చచ్చే ముందైనా నన్ను క్షమించానన్న ఒక్క మాట మీ నోట విని శాశ్వతంగా వెళ్ళిపోదాం అనుకున్నానమ్మా. శాశ్వతంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. కావ్య, రాజ్, నన్ను ఎవరు క్షమించినా క్షమించకపోయినా మీరు నన్ను క్షమిస్తే ఆనందంగా వెళ్ళిపోతానురా. ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పండి రాజ్. ప్లీజ్, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి. ఆపని నాటకాలు. చాలా బాగా నటిస్తున్నారు రుద్రాణి గారు. చాలా గొప్పగా కన్నీళ్లు కారుస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళి అబద్ధాలు చెప్తారు? ఇంకా ఎన్ని రోజులు నటిస్తారు? మా కుటుంబాన్ని ఎన్నాళ్ళని నమ్మిస్తారు? అప్పో, ఏమైంది? తలకి దెబ్బేంటి? ఏం జరిగింది? చెప్తానత్తయ్య. ఏంటి రుద్రాణి గారు అలా చూస్తున్నారు? మేము ఎలా బ్రతికొచ్చామా అని ఆశ్చర్యంగా ఉందా? నువ్వు మమ్మల్ని చంపాలని చేసిన ప్లాన్ ఎలా బెడిసికొట్టిందో అర్థం కావట్లేదా? ఏమంటున్నావు నువ్వు? మిమ్మల్ని చంపాలనుకోవడం ఏంటి? అరే, అసలు ఏం జరిగిందిరా? నేను చెప్తాను మావయ్య.
అక్కాబావల పాపని మార్చింది మినిస్టర్ గారే అయినా దాని వెనుకున్నది ఈ రుద్రాణి. మినిస్టర్ గారు పాపని మార్చారు నిజమే. అక్క కూతురు తనకి శాశ్వతంగా దక్కాలంటే హాస్పిటల్లో ఉన్న పాప ప్రాణాలతో ఉండకూడదు అనుకున్నారు. కానీ అదే పాపని మినిస్టర్ గారు కాపాడాలనుకున్నారు కదా. అప్పుడు నాకు అనుమానం వచ్చి మినిస్టర్ గారిని కలిసాం. కానీ మినిస్టర్ గారు కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వలేదు. మినిస్టర్ గారు మారింది నిజం, కానీ రుద్రాణి వల్లే. రుద్రాణి ఇచ్చిన సలహా వల్లే మినిస్టర్ గారు తప్పు చేశారని చెప్పలేదు. అందుకే డిపార్ట్మెంట్ సహాయంతో మేము ఎంక్వైరీ మొదలుపెట్టాం. ఆ విషయం తెలిసి మమ్మల్ని కిడ్నాప్ చేయించింది. నిజానిజాలు బయటపడితే తానెక్కడ దొరికిపోతానోనని. ఈ రోజు మమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది కూడా ఈ రుద్రాణి. కానీ అదృష్టవశాత్తు మేం బ్రతికి బయటపడ్డాం. మళ్ళీ ఇక్కడికొచ్చి మీ అందరి ముందు ఇలా కొత్త నాటకానికి తెరతీస్తోంది ఇవిడ దుర్మార్గురాలు. ఏమే పాపిస్తుందానా? ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని సాధిస్తావు? ఇంకా ఎన్నాళ్ళని నీకు భయపడుతూ బక్కాలే? నీకు నీడనిచ్చిన పాపానికి, నీకు తిండి పెట్టిన నేరానికి, పసిబిడ్డల ప్రాణాలతో ఆడుకున్నది చాలక ఇప్పుడు నా కొడుకు కోడలే చంపాలనుకుంటావా? నిన్ను చంపేస్తానే. అదే అన్యం, నువ్వు ఆవేశపడకు. ఓసేయ్, ఏ పాపం చేస్తే ఏ తల్లికి పుట్టావో మా పాలిడ శనిలా దాపించావే. ఎంతమంది కన్నీళ్లు పెట్టుకుంటే నీ పగ చల్లారుతుందే? ఇంకా ఎందరిని బాధ పెడితే నీ పంతం నెరవేరుతుందే? ముదనష్టపు దానా. నా కోడలి ప్రాణానికి ప్రమాదం తలపెట్టినా, నా వారసుడిని పొట్టన పెట్టుకోవాలని పన్నాగం పన్నినా, మా ఇంటి ఉప్పు తిన్నావని, మా ఇంటి ఆడబడుచువని కనికరించి నిన్ను ప్రాణాలతో వదిలేస్తే ఈ రోజు ఇంత కిరాతకానికి పూనుకున్నావా? ఛీ! పైగా ఏమీ చేయనట్టు, ఏమీ తెలియనట్టు, అసలు తప్పే చేయనట్టు మా ముందుకే వచ్చి మారిన మనిషిలా దొంగ కన్నీళ్లు కారుస్తున్నావు, క్షమించమని అడుగుతున్నావు. అసలు అసలు నీకు మనసు అనేది ఉందా? నా కొడుకు మంచివాడు కాబట్టి ఆ రోజు నిన్ను వదిలేశాడు. లేదంటే నువ్వు చేసిన పాపానికి అప్పుడే నిన్ను చంపేసేవాళ్ళం. నిన్ను వదిలేసి తప్పు చేశామనిపిస్తోంది. అతయ్య, ఇంకా ఏం సాధించాలని దుర్మార్గం? ఏం సంపాదించుకోవాలని రాక్షసత్వం? ఏం చేస్తే నీ పగ చల్లారుతుందత? ఏం చేస్తే నీ ప్రతీకారం చచ్చిపోతుంది? పసిబిడ్డల్ని అడ్డం పెట్టుకుని నీ పంతం నెరవేర్చుకోవాలని ఎలా అనిపించింది? ఇంతమందిని బాధ పెడుతూ ఇందరిని కన్నీళ్లు పెట్టిస్తూ ఎందుకీ జన్మ? అసలు నువ్వు వాడదానివేనా? ఇదంతా చాలదన్నట్టు నీ పగ తీర్చుకోవడానికి వాళ్ళ మీద అటాక్ చేయించావా? నా భార్యని కూడా లాగి మమ్మల్ని దోషులు చేశావు. నీకు పుట్టగతులుండవత్తా. రుద్రాణి, ఏంటిదంతా? మారిపోయానని చెప్పావు కదా. రాజ్, మరొకసారి మీరంతా నన్ను క్షమించాలి. నేను తప్పించుకోవటానికి రుద్రాణి నా వెనకాల ఉందన్న నిజాన్ని నేను దాచలేదు. మీకు ఈ దుర్మార్గురాల గురించి చెప్పకూడదు అన్న ఉద్దేశం నాకు లేదు. కానీ నేను మారాను, నా కుటుంబం నన్ను వెలివేసింది, నేను నా వాళ్లతో కలిసి బతకాలనుకుంటున్నాను అని దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అని నా గురించి వాళ్ళకి చెప్పొద్దు అని ప్రాధేయపడితే నేను నిజాన్ని దాచిపెట్టాను. అందుకు మీరు నన్ను క్షమించండి. ఏంటే చూస్తున్నావు? నువ్వు మారావనుకుని నీకొక అవకాశం ఇద్దామనుకున్నాను, కానీ నువ్వు మారే మనిషివి కాదని నిరూపించావు. కల్మషం లేని మనుషులకే ఇంత ద్రోహం తలపెడతావని అనుకోలేదు. రాజ్, నాకు ఆరోగ్యకరమైన బిడ్డ ఉండాలి అని ఆశపడ్డాను, కాని ఇది నా అవసరాన్ని ఆసరాగా తీసుకొని మీ బిడ్డని మార్చాలి అని సలహా ఇచ్చింది. ఇదంతా నా మంచి కోసం కాదు, మీ మీద పగ తీర్చుకోవడం కోసం చేసిందని నా కన్నబిడ్డని హాస్పిటల్లోనే చంపటానికి ప్లాన్ చేసి రౌడీల్ని పంపాకే అర్థమైంది. అందుకే నా బిడ్డని నేను కాపాడుకోగలిగాను. దీని అరాచకం పూర్తిగా అర్థమైంది కాబట్టే మీ బిడ్డని మీకు అప్పగించగలిగాను. లేదంటే దీన్నింకా నమ్ముంటే ఏం జరిగేదో ఏంటో.
పసికందుల ప్రాణాలు తీయాలనుకున్నది, ఈ ఇంటి కోడల్ని కొడుకుని చంపాలనుకున్నది కేవలం ఆస్తి కోసమేగా. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? నీకు పగ, ద్వేషం ఏదైనా ఉంటే నా మీద, నా భర్త మీద చూపించాలి. అంతేకాని ఈ ప్రపంచాన్ని చూపించడానికి నా ప్రాణాలే వదులుకోవాలనుకున్న నా బిడ్డ మీద చూపిస్తావా? నా అక్క, నా చెల్లి, నా కుటుంబమే నా సర్వస్వం అని బతుకుతున్నాను నేను. అలాంటిది ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి ప్రాణాలు తీయాలనుకుంటావు? ఇన్నాళ్ళు నువ్వు ఒక ఆడదానివన్న జాలైనా ఉండేది. కాని నువ్వు ఆడజాతికే కళంకమయ్యావు, దిగజారిపోయావు. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది నాకు. పో ఇక్కడి నుంచే, పో, పోవే. నా కంటికి కనిపించొద్దు. ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో. ఇంకా చూస్తావేంటి? పో ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా ఇక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టేమంటావా? నువ్విక్కడి నుంచి వెళ్ళడం కాదే, ఈ ఊర్లోనే ఉండకూడదు. పో ఇక్కడి నుంచి. ఒకవేళ ఉన్నావో ఉన్న చోటే నిన్ను చంపేస్తా. ఇన్నాళ్ళు ఒక ఆడపిల్లని పెంచాననుకున్నాను, కానీ పాముకు పాలు పోసి బతికించానని ఇప్పుడు అర్థమైంది నాకు. వెళ్ళు, వెళ్ళు. అమ్మా, నువ్వెంత చూసినా ప్రయోజనం లేదమ్మా. నువ్వు చేసిన తప్పుల వల్ల నేను కూడా మాట్లాడకుండా అయిపోయాను. దయచేసి నువ్వు మా అమ్మ ఉన్న విషయం ఎక్కడా చెప్పొద్దు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళిక నుంచి. చాలా బాగుంది మమ్మీ. అది చేస్తా, ఇది చేస్తా, మా లైఫ్ ని సెటిల్ చేస్తా అని చివరికి నీ దారి నువ్వు చూసుకుంటున్నావా? నన్ను ఆ రాజ్యానికి రాజును చేస్తానని చెప్పి ఇప్పుడు ఓడిపోయావని ఒప్పుకుంటున్నావా? నిన్ను అవమానించిన వాళ్ళని ఏం చేయాలా అని మేం ఆలోచిస్తుంటే నువ్వు భయపడి చావాలనుకుంటున్నావా? నువ్వే మా ఇన్స్పిరేషన్ మామ్. కానీ ఈ రోజు నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల అవమానం వస్తే చచ్చిపోవాలని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా? మరేం చేయమంటారు? నాకొస్తున్న కోపానికి, ఆవేశంలో నేనేం చేస్తానో నాకే అర్థం కావడం లేదు. దానివల్ల మీ జీవితాలే నాశనమవుతాయి. అంటే ఏం చేయాలనుకున్నావు నువ్వు? నాకు చేసిన అవమానానికి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలనుంది. చంపుదాం. నువ్వు విన్నది నిజమేమో, చంపేద్దాం. కానీ దానివల్ల రేపు మీకేదైనా ప్రాబ్లం రావచ్చని ఆలోచిస్తున్నాను. ఎలా వస్తుందేమో? మనకి ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళందరూ చచ్చిపోతారు కదా. అవును మామ్. ముఖ్యంగా రాజ్ కావ్య వాళ్ళని ఫినిష్ చేస్తే ఇక మనకి అడ్డంటూ ఎవరు ఉండరు. వాళ్ళ చావులు మన మీదకి రాకుండా ఉండేలా చూసుకుంటే చాలు. వాళ్ళ ఆస్తితో పాటు ఆ ఫ్యామిలీ పేరు ప్రతిష్టలు కూడా మన సొంతమవుతాయి. ఇది చాలా పెద్ద నిర్ణయం రాహుల్. ఒకప్పుడు మనం చేసిన ప్లాన్స్ లా ఉండవు. కొంచెం తేడా వచ్చినా జీవితాలే తలకిందులైపోతాయి. ఇప్పుడు మాత్రం మనం గొప్పగా బతుకుతున్నామా? ఇలా అవమానాలు పట్టం కంటే కుంభస్థలాన్ని కొట్టి దుగ్గిరాల వంశమనే ఏనుగు నెత్తి మీద కూర్చుందాం.
లెట్స్ డూ ఇట్. లెట్స్ డూ ఇట్. నువ్వు ఆ ఫ్యామిలీని ఎలా అంతం చేయాలో ఆలోచించు. దానికంటే ముందు నేను అన్నయ్య ఆ ఇంట్లో ఆడాల్సిన చిన్న నాటకం ఉంది. అది ఫినిష్ చేసి తిరిగి ఆ ఇంట్లో అందరి నమ్మకాన్ని గెలుచుకుంటాం. కావ్య, నన్ను చెప్పుతో కొట్టావు కదా, నేను నీ జీవితం మీద కొట్టబోతున్నాను. నీతో పాటు నీ వాళ్ళని కూడా అంతం చేయబోతున్నాను. ఎంత పని చేసిందిరా ఈ దుర్మార్గురాలు. అది ఎన్ని తప్పులు చేసినా, కుటుంబానికి ఎంత నష్టం తలపెట్టినా, పోనీలే చిన్నప్పటినుంచి మన మనిషిలా పెరిగింది అని జాలితో క్షమిస్తూ పోయాం. కాని ఈరోజు ఈ ఇంటి మీద ఇంత విషం చిమ్ముతుందని అనుకోలేదు. ఆ రోజు కావ్య కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకున్నప్పుడే దాన్ని జైలు పంపించుండాల్సింది. అనవసరంగా వదిలేశా. ఆ పాపిష్టిది ఇన్ని తప్పులు చేసినా ప్రాణాలతో చెలకటమాడింది. అన్నీ తెలిసాక కూడా మీరంతా వెళ్ళిపో అన్నారు కాని దాన్ని వెళ్ళనివ్వకుండా ఆపాల్సింది. పోలీసులకి అప్పచెప్పాల్సింది. పోలీసులకి ఏమని చెప్పాలత్తయ్యా? ఆ రుద్రాడి మీద ఏమని కేసు పెడతాం? చేసిన పాపాలన్నీ కళ్ల ముందే కనపడ్డాయి కదమ్మా. మనం అన్ని మాట్లాడినా తలెత్తిందా? ఇంతకన్నా ఏం కావాలి దానికి శిక్ష వేయించడానికి? మావయ్య, తను తప్పు చేసిందని మనందరికీ తెలుసు, మినిస్టర్కి కూడా తెలుసు. కాని మొదట్నుంచి తను చేసిన తప్పులన్నింటికీ ఏ సాక్ష్యం లేదు. అలా జాగ్రత్త పడింది. మన దగ్గర ఉన్నవన్నీ మనసుకు సంబంధించిన సాక్ష్యాలే కాని కోర్టుకు సంబంధించిన సాక్ష్యాలేమీ లేవు మావయ్య. డబ్బుకి అమ్ముడుపోయి ఆ రాక్షసి చెప్పింది చేసిన రౌడీలు ఉన్నారు కదా అప్పు. మీ డిపార్ట్మెంట్కి చెప్పి వాళ్లతో నిజాలు చెప్పించలేరా? అత్తయ్య, రౌడీలు గడికొక రకంగా మారిపోతారత్తయ్య. ఏ క్షణంలో ఎవరికి లొంగిపోతారో ఎవరికీ తెలీదు. వాళ్ల సాక్ష్యాన్ని నమ్ముకుని కోర్టుకు వెళ్లలేము. ఏదైనా ఒక బలమైన ఎవిడెన్స్ కావాలి. ఒరే రాహుల్, మీరేంట్రా ఎక్కడికి బయలుదేరారు? ఈ ఇంట్లోంచి మనం శాశ్వతంగా వెళ్ళిపోతున్నాం అత్తయ్య. దేనికి రాహుల్? ఇప్పుడు ఏమైందని? జరిగింది చాలు రాజ్. ఇక మా అమ్మ ఆగడాలు భరించే ఓపిక మాకు లేదు. ఇంత జరిగాక మాకు ఇంట్లో ఉండే అర్హతే లేదు. మరి అత్తయ్య గారు ట్రస్ట్ ఓపెనింగ్ అయిపోగానే శ్రీశైలం వెళ్దామన్నారు కదా? దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసేశాను. ఇన్ని పనులు పెట్టుకుని మళ్ళీ శ్రీశైలం అంటే టైం సరిపోతుందా? ఈవినింగ్ స్టార్ట్ అయ్యామనుకో, రాత్రి అయ్యేసరికి శ్రీశైలంలో ఉంటాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి శ్రీశైలంకి ట్రిప్ కూడా వెళ్తున్నారు. ఇంత మంచి గుడ్ న్యూస్ ని అంతలా బాధపడుతూ చెప్తారేంటి? ఫ్యామిలీ అందరూ కలిసి కైలాసానికి చేరుకోవడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని మనం ఎలా వదులుకుంటాం చెప్పండి?